సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు అంతర్జాతీయ పతంగుల పండగ కొనసాగుతుంది. దీనికి అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా చేశారు. మన దగ్గర టూరిజం శాఖ డైరెక్టర్ నిఖిల మేడం ఉన్నారు, ఐఏఎస్ గారు. వారిని తెలుసుకుందాం, ఎట్లున్నాయి మేడం అరేంజ్మెంట్స్, ఎలా చేశారు? నమస్తే అండి అందరికీ. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి అండ్ కనుమ పండుగ శుభాకాంక్షలు. మన రాష్ట్రంలో చాలా 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది పరేడ్ గ్రౌండ్లో మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎంతో పెద్ద ఎత్తున నిన్న గౌరవ మంత్రివర్యులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సో దాదాపు ఈ 3 రోజులలో ఒక 13 నుంచి 15 లక్షల మంది ఈ ఫెస్టివల్కి వస్తారని అంచనా వేస్తూ 16 దేశాల నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ మరియు మన దేశంలో ప్రతి రాష్ట్రం నుంచి, మన తెలంగాణ నుంచి కూడా కైట్ ఫ్లయర్స్ని టోటల్గా ఒక 92 మంది కైట్ ఫ్లయర్స్ వివిధ రకాల కైట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ మనకి పతంగులు ఎగురవేయడం అనేది జరుగుతుంది. సో వారి సౌకర్యాల కోసం కైట్ ఫ్లయింగ్ కోసం ఈ పెద్ద గ్రౌండ్ అనేది అరేంజ్ చేయడంతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ పొద్దున రాత్రి కూడా మన డైరెక్టర్ కల్చర్ గారి ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాము. అండ్ స్వీట్ ఫెస్టివల్, ఇంకొక ముఖ్య ఉద్దేశం స్వీట్ ఫెస్టివల్. ఒక 400 రకాల స్వీట్స్ వీళ్ళు కూడా మన హైదరాబాద్లో ఉంటున్న వివిధ రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని వచ్చిన స్వీట్స్, ఇవి కమర్షియల్వి కావు. సో చాలా ప్రజలందరికీ ఫ్రెష్గా తయారు చేసిన స్వీట్స్ అనేది ఇక్కడ కూడా డిస్ప్లే అండ్ సేల్లో పెట్టడం అనేది జరిగింది. అవి కాకుండా ఫుడ్ కోర్ట్స్ అనేది ఇక్కడ వచ్చిన వాళ్ళ సౌకర్యం కోసం ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ కోర్ట్స్ అనేది రకరకాల క్విజిన్స్తో అరేంజ్ చేశాము. అండ్ గవర్నమెంట్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అయితే మనం ఫ్రీగా వాటర్ సప్లై అనేది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ వాళ్ళ ఆహ్లాదం కోసం కైట్ ఫ్లయింగ్ అరీనా పక్కన చిన్నపిల్లలు వాళ్ళు ఓన్గా ఎగరేసుకోవడానికి మనం ఖాళీ స్థలం వదిలేయడం జరిగింది. అక్కడ వాళ్ళు సొంతంగా తెచ్చుకున్న పతంగులు ఎగరేయడానికి కైట్ ఫ్లయింగ్ ఏరియా అనేది ఒకటి పెట్టడం జరిగింది. సో మా సెక్రటరీ మేడం కంప్లీట్గా దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. తన డైరెక్షన్స్ ప్రకారం మేమందరం కూడా ఇక్కడ అందరూ క్షేమంగా చక్కగా హ్యాపీగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని వెళ్ళాలని కోరుతున్నాం. దాంతోపాటు అంటే ఇలాంటి ఫెస్టివల్ తోటి మన తెలంగాణ కల్చర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించినట్లు అవుతుందని యాక్చువల్గా మన దేశంలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి కైట్ ఫెస్టివల్ అనేది చేయడం జరగదు. అహ్మదాబాద్ తర్వాత మన సౌత్ ఇండియాలో హైదరాబాద్లో మాత్రమే ఈ కైట్ ఫెస్టివల్ అనేది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యుల ఆదేశాలతో చేయడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద కైండ్ మన కంట్రీలోనే అనుకోవచ్చు. మీరు ఆఫీసర్ కూడా చాలా అన్ని చోట్ల అన్నీ తెలుసు మీకు. అంటే కొంతమంది భవనాల మీద ఎగిరేస్తూ చనిపోతున్నారు. ఇంతకుముందు ఏఎస్ఐ వాళ్ళ అబ్బాయి చనిపోయిండు, అని పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేటట్టు అబ్బాయి చనిపోయిండు, నిన్న మరొక అబ్బాయి చనిపోయారు. దీనికి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? భవనాల మీద ఎగిరేసి కాకుండా గ్రౌండ్లో ఎగిరేస్తే ఎలా? అంటే ఎవరైనా కూడా జాగ్రత్తగా, పండుగ అనేది చాలా సంతోషకరమైన విషయమే కానీ చాలా సేఫ్గా అనేది ప్రతి ఒక్క పండుగ జరుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా మనం టెర్రస్ మీద కాకుండా గ్రౌండ్స్లో, చక్కగా ఓపెన్ గ్రౌండ్స్లో ఎగిరేస్తే అది సేఫ్టీ కూడా ఉంటుంది, మనం ఎంజాయ్ కూడా చేయగలం. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తలు చెప్పడంతో పాటు కాన్స్టెంట్గా పర్యవేక్షిస్తూ ఉండాలి. సో ఎవ్వరు కూడా ఈ ఇన్సిడెంట్ జరగకుండా సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు చైనా మాంజా కూడా అక్కడక్కడ వాడుతున్నట్టు, అది దాంతో కొంతమందికి వేళ్ళు తెగుతున్నాయి, కొంతమందికి గొంతు తెగుతుంది, బైక్ మీద వెళ్ళేట వాళ్ళకు చాలా ప్రమాదకరం. దానికి ఎలాంటి మెసేజ్? మన ఫెస్టివల్లో అయితే ఇక్కడ ఏ విధమైన మాంజా అయితే మనం వాడట్లేదు. నాకు తెలిసి చాలా వరకు చైనా మాంజా కూడా ఫేస్ అవుట్ అయిపోయింది. ఒకవేళ ఇంకా ఉన్నా కూడా ఎవరు కూడా వాడకుండా చక్కగా కాటన్ మాంజాస్ వాడుకొని హ్యాండ్మేడ్ మాంజాస్తోనే మంచిగా పతంగుల పండుగ ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను.